మన ఛానల్లో ప్రతిరోజు ఎడతెగక నేటి దిన దేవుని వాక్యము వింటూ దేవుని సువార్తలో భాగస్వాములు అవుతున్న విశ్వాసులందరికీ దేవదేవుని నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్. ప్రియమైన దేవుని బల్ల యొద్దకు ఆయన ఇచ్చే విందులో పాలుభాగస్తులు అవ్వడానికి పరిశుద్ధ దేవాలయానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున సజీవులుగా ఈ సంవత్సరం అంతయు కాపాడిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులతో వందన మరణాతులు తెలుపుతూ డిసెంబర్ 7వ తేదీ 2025 ఆదివారం ప్రభు సంస్కారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండగా తాను బలియాగమునకు వెళ్ళక మునుపు పస్కా పండుగను తన శిష్యులతో ఆచరించినారు. ఆ విందులో రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తన శరీరమునకు గుర్తుగా రొట్టెను, తన రక్తమునకు గుర్తుగా ద్రాక్షారసమును సాదృశ్యముగా చెప్పి ఉన్నారు. వదకు తేబడిన గొర్రెపిల్లగా శిలువపై తాను అనుభవించబోయే శ్రమకు గుర్తుగా చెబుతూ వీటిని సాదృశ్యంగా వారికి తెలియజేశారు. దీనిని మీరు ఆచరించుడి, ఇది నా శరీరము, నా రక్తము, నేను మరలా వచ్చే వరకు అంటే రెండవ రాకడ వరకు దీనిని ఆచరించండి అని ఆయన ఖండితంగా చెప్పి ఉన్నారు. అప్పటి నుండి దేవుని పేరిట బాప్తిస్మం పొందిన యేసును నమ్ముకున్న వారు ప్రతిదినము, ప్రతి వారము, ప్రతి నెల ఒక్కొక్క సంఘము వారు వారి వారి నియమము చొప్పున బోధకులు ఇచ్చే రొట్టెను ద్రాక్షారసములలో విశ్వాసము గలవారై పాలు పొందుచున్నారు. విశ్వాసంతో భయభక్తులు కలిగి పుచ్చుకున్న వారందరికీ స్వస్థత కలుగుచూ ఉన్నది, మేళ్లు పొందుచూ ఉన్నారు. యేసుక్రీస్తు బోధలు విన్నవారు, ఆయనను నిజరక్షకునిగా నమ్మి బాప్తిస్మం పొందినవారు ఆయనతోనే, ఆయన మనలోనే నిరంతరము నివసించాలని, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలగాలనే విశ్వాసం కలవారంగా రొట్టెను ద్రాక్షారసములను అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయంలో బోధకుల ద్వారా త్రియేక దేవుని నామమున అందుకుంటూ స్వీకరించిన ఆయన కాపుదలలో జీవితాంతము సంపూర్ణమైన మేలులు పొందుచున్నాము. ఈ సంవత్సరం చివరి నెల డిసెంబర్లో అనుమతించి మన నోటికి అందించిన త్రియేక దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దీర్ఘాయుష్షు కలిగి ఉందము. మరొక సంవత్సరం నూతన నెల జనవరిలో సజీవులముగా ఆయన ఇచ్చే బల్లారాధన విందులో పాలుపొందులు పొందగల ధన్యతను త్రియేక దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మా ప్రాణనాథుడైన క్రీస్తు ప్రభువా, నీ కృపా మహదైశ్వర్యము చెప్పున మమ్ములను కాపాడుచున్న నీ రక్త క్రయధన బలియాగముకై నీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ఈ మొదటి ఆదివారం నన్ను బల్ల ఎద్దుకు రానిచ్చిన తండ్రి, మీకు హృదయపూర్వక వందనములు చెల్లించుచున్నాము. రానున్న జనవరిలో కూడా నీ బల్ల ఎద్దకు సమీపింపచేసి సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్లతో నింపి అన్నింటా విజయములను దయచేయమని వేడుకొనుచున్నాము. నేటి మొదటి ఆదివారం రోజు నా పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతుల దీవెనలను కుమ్మరించమని కోరుకొనుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథలను సంపూర్ణముగా ఆదరించుము. నీ యందు సంపూర్ణ విశ్వాసముతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయము. మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయము. ఏ అంశం మరచితిమో విడిచితిమో అవన్నీ ఎరిగిన దేవుడవు నీవే గనుక నూరంతలుగా మా అంశంలను నెరవేర్చమని వేడుకొనుచున్నాము. ఈ దినమంతయు నీ రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచెవేయమని, ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మా కోసం సిలువలో రక్తము చిందించి ప్రాణమును అర్పించి 3వ దినమున పునరుద్ధానుడైన యేసయ్య దీవెనలు ఆయన రక్తమాంసములలో పాల్గొన్న మనందరిపై నూరంతలుగా కుమ్మరించునుగాక. ఆమేన్.
ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము.